రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓమన్ తీరంలో నౌకపై దాడి జరిగింది. ఘటనలో 3 భారతీయులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో 24 మంది భారతీయులు ఉన్నారు. నౌకపై దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఒమన్ తీరంలో నౌకపై దాడి జరిగింది. ఘటనలో 3 భారతీయులు గల్లంతైనట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో నౌకలో 24 మంది భారతీయులు ఉన్నారు. నౌకపై దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఉమ్మడి తీరంలో 24 మందితో కూడినటువంటి భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్నటువంటి సెట్లబ్లో ఉన్నటువంటి ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసినటువంటి దానికి కొద్దిసేపటి తర్వాత విదేశీ ఇటు ఎంఈఏ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటిది ఇటు అంటే ఎంబసీలో ఉండేటటువంటి అమెరికా రాయబారికి సంబంధించినటువంటిది కూడా వెంటనే ఇటు ఎంబసీకి రావాల్సిందిగా కూడా ఆదేశాలు చేయడం జరిగింది. కానీ అమెరికాకు అందించినటువంటి రాయబారి సెర్జియో ఘోర్ ఢిల్లీలో లేకపోవడంతో ఆయన తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి అయినటువంటి అంటే ప్రత్యేకంగా కూడా ఇటు ఎంబసీ ముందర భారతీయ అధికారుల ముందర అటెండ్ కావడం జరిగింది. ఒమన్ తీరం నౌకలో అంటే ప్రభుత్వంటి అన్ని నౌకలపై కూడా దాడి జరుగుతున్నటువంటిది. కానీ నిన్న అమెరికా దాడి చేసినటువంటి నేపథ్యంలో 24 మంది భారతీయులు అంటే 24 మంది భారతీయులు పడవలో ఉన్నారు, దానికి నౌకలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి 21 మందిని అంటే సెర్చింగ్ ఆపరేషన్ లో వారిని కాపాడారు. కానీ 3 గల్లంతైనటువంటిది. దీనిపై అంటే జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చు. దీనిపై అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ జవాబిచ్చే విధంగా కూడా నిన్న పిలిపించడము, దాదాపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిపించడంతో దీనికి సంబంధించినటువంటి కూడా సమాచారాన్ని జరిగింది. కానీ ఎవరైతే అంటే వర్క్ చేసేటువంటి ఉన్నారో దాంట్లో సిబ్బందిని మాత్రమే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు కూడా వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. 21 మందిని మాత్రం కొంత సేఫ్ గా వారిని రక్షించడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటిది ఉద్రిక్తతల మధ్య వాణిజ్య నౌకలపై జరుగుతున్నటువంటి దాడులపై తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా కీలక ప్రకటన వెల్లడించింది. ఉద్రిక్తతలను తగ్గించాలి, వాణిజ్య నౌకాయానానికి రక్షణ కల్పించాలని, అంతర్జాతీయ జలాల్లో సురక్షిత నౌకాయానానికి సంబంధించినటువంటిది ఇటు ఇరాన్ కానీ అమెరికా కానీ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా భారత ఇక్కడ విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. కానీ 3 ఎవరైతే ఇటు నౌకలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి అధికారులు అనుకోవచ్చు, వారి కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. 24 మందిలో 21 మంది క్షేమంగా ఉన్నారు. 3 గల్లంతైనటువంటిది. వారి కొరకు ఇప్పటి వరకు ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నటువంటిది. రైట్, థ్యాంక్ యూ కళ.